400 రోజుల క్రిందట ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత నేను ఇక్కడికి వచ్చా. ఆశ్చర్యకరంగా ఉంది పరిస్థితి. వీళ్ళు లోకల్గా ఉండే 4-5 ఊర్లను సమీకరించి ఇక్కడ చర్చ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు ఒకే మాట, వాళ్ళ లుసుకుడు. జగన్ రెడ్డి దాదాపు 5 సంవత్సరాల పాటు ఏం పని చేశాడు? ఈ పల్లెలు కావాల్సిన కనీస వసతులు సరిగా పట్టించుకోలేదు. కారణం వల్ల మేము రిజిస్టర్ తయారు చేసుకున్నాం, ఏ విధంగా చేయాలా, వాళ్ళ ఉద్యోగాలు అయితేంది, వాళ్ళ వసతులు అయితేంది. ఒక కాలం ఇప్పుడే మా రవి చెప్పినట్లు ప్రక్కన అంద్రీనివా ప్రాజెక్టు 425 కిలోమీటర్ నుంచి ఒక చిన్న తూము లాంటిది పైపులు పెట్టి చేస్తే ఎర్రబల్ల చెరువు కంటూ వస్తే దాదాపు 1000 ఎకరాలు డైరెక్ట్గా పరోక్షంగా ఇండైరెక్ట్గా పారే పరిస్థితి ఉంది వర్కులేషన్ ట్యాంక్. అంటే అటువంటి పరిస్థితి కూడా పట్టించుకోలేదంటే కారణం తన యొక్క ధనదాహం, పదవి వ్యామోహం. ఆ అవినాష్ రెడ్డి చేసే తప్పులు, జగన్ రెడ్డి తప్పులు మాకందరికీ తెలుసు. వాటిని విశదీకరించి పల్లెల్లో చెప్తాను. ఈ డెవలప్మెంట్ ఏంది, వాళ్ళ తప్పులు ఏంటి, గతంలో వాళ్ళు ఇసుకలు ఏం తప్పు చేసినారు, లిక్కర్ ఏంది. ఇక్కడ చీనీ చెట్లకు 4-5 వేల రూపాయలు నేను జిల్లా కలెక్టర్ గారు విచారిస్తే 4-5 వేల రూపాయలు ప్రక్కన అమ్మకం కంటే ఇక్కడ తక్కువ ఉంది. చుట్టూ ఈ యొక్క 10,500 ఓట్లకు సంబంధించిన ఈ యొక్క పులివెందల ఈ యొక్క ఏరియాలో అటు చీనీ చెట్లు, అటు తోటలు ఉన్నాయి. రెండింటికి నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది, రైతులకు నష్టం జరుగుతుంది. వాటిని మేము విశదీకరించి అన్ని పల్లెల్లో చెప్తాం. చిన్న ఓట్లు 10,500. జగన్ రెడ్డి తప్పులేంది, ఈ ప్రభుత్వం యొక్క గొప్పలేంది, అసలు తల్లికి వందనం చేసినామా లేదా, 4,000 పెన్షన్, 6,000, 10,000, 15,000 పెన్షన్ వస్తుందా లేదా, కరెంటు అప్పటికంటే ఉన్నతంగా ఉందే లేదా, రోడ్ల మరమ్మతులు జరిగినాయా లేదా. ఫస్ట్ ఈరోజు 2వ తేదీ నేను ఇప్పుడే అన్నదాత సుఖీబాబు కింద చెప్పిన మాట మేరకు 7,000 రూపాయలు, 5,000 స్టేటు, 2,000 సెంట్రల్. రేపు 15వ తేదీ నాడు ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినట్టు మహిళలకు అందరికీ ఉచిత బస్సు, ఆల్రెడీ 1,500 బస్సులు అదనంగా. ఇవన్నీ అందరికీ చెప్తాం. అయ్యా జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి కేసులు ఎదుర్కొని మా మీద తప్పుడు కేసులు. మేమేదో వివేకానంద రెడ్డిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్ట మేము మధ్యలో పొద్దున మాత్రం ఒక తీరు, మధ్యాహ్నం నుంచి మేము దూరి ఏమన్నా వైరస్ మాదిరి దూరి ఏమన్నా చంపి పొడిచి చెప్పినామా. వాళ్ళ సొంత చెల్లెలు చెప్తుంది షర్మిలాగా, మరొక చెల్లెలు సునీతమ్మ చెప్తుంది వాళ్ళ తప్పులేంది. అటువంటి క్యారెక్టరు A8 అవినాష్ రెడ్డి A8. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది. మేము ముద్దాయి అన్నాం, మేము కాదు. కోడికెత్తి కేసు ముద్దాయి అన్నారు, కాదు. ఈ విషయాలు చెప్తాం, పద్ధతిగా చెప్తాం, ప్రణాళికాబద్ధంగా చెప్తాం. ఆ రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఊకదంపుడుకు ఎవరేమి ఇక్కడ ఆ పద్ధతి లేదు. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ నిక్కచ్చిగా పనిచేస్తారు, రెవెన్యూ వాళ్ళు నిక్కచ్చిగా పనిచేస్తారు. మీరందరూ ఉంటారు. ఎలక్షన్ రోజు ఏమి మరొక ఈరోజు 2వ తేదీ అంటే 10 రోజుల తర్వాత అయిపోయేది కూడా పోలింగ్. మేము ఎవరినో అడ్డపెట్టి రాజకీయాలు చేయాలని లేదు. ప్రజల యొక్క అవసరాలు ఏంటి. ఈరోజు నిన్ననే పార్టీలో పుష్పనాథ రెడ్డిని చేర్చినాం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో. ఈరోజు విశ్వనాథ్ రెడ్డి గారు చేరినారు. ఎందుకు చేరినారు? విశ్వాస్ చేరిన దానికి కారణం ఆడ పరిస్థితులు సరిగా లేవు, ఇక్కడ పరిస్థితులు బాగున్నాయి. మంచి పద్ధతి, మంచి విధానం, మోడీ గారి యొక్క సపోర్ట్ ఉంది. ఇంకా మరిన్ని చేయాల్సిన అవసరం ఉంది. నిరంతర శ్రమ చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా నిన్న కూడా అక్కడికి వచ్చి ఆటోలో ప్రయాణం చేశాడంటే కారణం ఏమి, ఆటో వాళ్ళ పరిస్థితి తెలుసుకోవాలి. నిన్న ఒక పీపూర్లో భాగంగా ఒకరిద్దరిని విచారణ చేస్తే మేము పక్కన ఉన్నాం. ఆయన అర్ధగంట సేపు విచారణ చేస్తే ఈరోజు పరిస్థితి ఏంది, ఆ రోజు పరిస్థితి ఏంది సవిరంగా చెప్తున్నాను. P4 మోడల్లో కూడా అమలు చేసి ఈ లోపలనే మేము జాబ్ మేళ క్రియేట్ చేసి, ప్రైవేట్ జాబ్ మేళ ఇక్కడ ఉండే 10,500 మందికి తగ్గట్టుగా కొన్ని ఉద్యోగ కల్పన కూడా ఖచ్చితంగా చేస్తాను. ఆర్టీ మీద విమానం, అతని మీద అతని దరిద్రం పోవాలనే ఉద్దేశం. వాళ్ళిద్దరు దరిద్రం పోవాలా, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి కల్ప్రిట్ పోవాలా దరిద్రం ఉద్దేశం. మేము మా మీద కేసులు పెట్టి మమ్మల్ని చిత్రహింసలు పెట్టి లేని తప్పులకు చేసినప్పుడు వాళ్ళ ఎలక్షన్లలో ఇటువంటి వ్యక్తులు ఉండకూడదు. మంచి జరగాల, పులివెందులో జరగాల. మా జమ్లోడులో మీరు చెక్ చేసుకోవచ్చు. నిన్న జరిగిన యొక్క P4 కానీ, రచ్చబండ కానీ, కార్యకర్తల మీటింగ్ కానీ, గండికోట టూరిజం ప్యాకేజ్ కానీ అటువంటి విధానం చెప్తాము. ఎందుకురా మేము కూటమి పక్కనే ఊరు, మా ఊరికి రాలేదా? ఇదే దేవిరెడ్డి జగన్ రెడ్డి మన జరిగేటప్పుడు దగ్గరగా ఉండి పొద్దున్న నుంచి రాత్రి ఊరికి ఉండి ఎలక్షన్ జరిపినాడు. ఇప్పుడే చెప్తున్నాడు మధ్యాహ్నం వరకు చించి పెట్టాడని. ఇదే పని. అంటే ఈ పులివెందుల్లో ఒక ఎంపీటీసీ, ఒక వార్డు మెంబరు, ఒక కౌన్సిలరు ఆ రోజు లేరా 2006-5లో, 2016లో, 2016, 2020లో
2020లో లేరా? ఒక్క చోటనే లేరా? అంటే ఏమని అర్థం? మీరు పోలీసులు అడ్డపెట్టి మీ రాజకీయాన్ని అడ్డపెట్టి చేశారు. ఒక్కరు లేరా ఎంపీటీసీ? లేకుండా పోతే ఇదే దాంట్లో మేము ఓట్ల పెట్టి బయటకు తీసాం. 2000 ఓట్లు బీటెక్ రవికి వచ్చినాయి, మా భూపేష్కి వచ్చినాయి 2000 ఓట్లు, వాళ్ళకు వచ్చినాయి 5700. అంటే 2000 ఓట్లు వచ్చిన సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన ఓట్లు ఎక్కడ పోయినాయి? నిన్న లోకల్ బాడీకి నామినేషన్లు వేయకుండా మీరు పోలీసులను అడ్డపెట్టారు. మీది తప్పుడు కదా. మీ రాచమల్లు ప్రసాద్ రెడ్డి, ఇదే రాచమల్లు ప్రసాద్ రెడ్డి 6 ఏళ్ల కిందట మధ్యాహ్నం పూట రవీంద్రనాథ్ రెడ్డి ఇద్దరు కలిసి వచ్చి అవినాష్ రెడ్డి సమక్షంలో వివేకానంద రెడ్డిని హత్య చేసిన వివేకానంద రెడ్డిని అడుగుతాంటే అతను వచ్చి మేమేందో పురుషుడు చెప్తాడు. కాబట్టి రాచమల్లు ప్రసాద్ రెడ్డి యొక్క డైలాగులు యొక్క దుర్యోధన డైలాగులు ఇక్కడ ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. నేను వచ్చినట్టే కారణం మేమంతా ఒకటి, గైడెన్స్ ఉంటుంది, తోడ్పాటు ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా అందరినీ ఎంత వీలుంటే అంతమందిని పురమాయిస్తాం, రమ్మనండి, వాళ్ళని అందరూ రమ్మనండి. వైఎస్ఆర్ తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులంతా రావాలా, రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ అంతా రావాలా. అందరూ వచ్చినా ఎలక్షన్ సజావుగా. లాస్ట్ డేటు 12 పోలింగ్ కాబట్టి 10వ తేదీ వరకే ప్రచారం. 10వ తేదీ అందరూ వెళ్ళిపోవాల్సింది. 11, 12, 12వ తేదీ నాడు బాగా ధర్మ పద్ధతిగా మీరు మాత్రమే ఉంటారు, ఓటర్లు మాత్రమే ఉంటారు, ఎవరు ఉండరు. పోలింగ్ జరుగుతుంది కూడా. ఈ ఏపీని ఐపీగా మార్చాడు, ఇన్సాల్వెన్సీ పిటిషన్ మేము విఐపీగా మారుస్తాం. ఈ విషయాన్ని చెప్తాం, ప్రజల్లోకి తీసుకుపోతాం, మంచిగానే పోలింగ్ జరుపుతాం. వాళ్ళ మాది దరిద్రపు ఆలోచన చేయం. అయితే నిన్ననే చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట చెప్పాను. అవినాష్ రెడ్డి స్వయంగా ఒక జెడ్పీటీసీ క్యాండిడేట్కు సపోర్ట్గా పోయి నామినేషన్ వేసినాడంటే వాళ్ళు ఓటమి భయము. ఎందుకు? వాళ్ళ తప్పులు అందరికీ తెలిసిపోయింది. కవరేజ్ చేయాలంటే ఏం పప్పులు ఉరకవు. ఇక్కడ మంచి పద్ధతి ఉంది, అక్కడ చెడు పద్ధతి ఉంది. ఈ ఐపీ పెట్టిన రాష్ట్రాన్ని విఐపీ రాష్ట్రానికి మార్చేదానికోసం బాబు గారు ఖచ్చితంగా అహర్నిశలు కృషి చేస్తున్నాడు. మేము మరింత పగడగా ఎలక్షన్ జరుపుతాం. ఖచ్చితంగా గెలుపుకు సోపానం. నాకైతే నమ్మకం ఏర్పడింది ఏమంటే, ఇప్పుడు దాదాపు మీరు ముందరగా దాదాపు అందరూ వచ్చి చెప్తున్నారు మేము సంపూర్ణంగా సపోర్ట్ చేస్తామని. కారణం పాజిటివ్ నెగిటివ్ మధ్య పోటీ. వెల్కమ్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.